దేవాదాయ శాఖలో నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు అన్నారు. జంపనలో నిర్వహించిన పౌర సన్మానంలో ఆయన మాట్లాడారు. దేవాదాయ శాఖలో తిరుపతి విభాగం రీజనల్ జాయింట్ కమిషనర్ గా పనిచేసి పదవి విరమణ చేసిన కామినేని బసవేశ్వర శ్రీనివాస్ దంపతులకు ఆయన స్వగ్రామమైన మండలంలోని జంపని గ్రామంలో ఆదివారం పౌర సన్మానం నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు వైకారస సేవా సంఘం అధ్యక్షులు, అర్చక సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజయబాబు మాట్లాడుతూ దేవుని సొమ్ము దేవుడికి చెందాలన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించిన అధికారిగా శ్రీనివాస్ గుర్తింపు పొందారని చెప్పారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన దేవాదాయ శాఖ ఆగమ సలహాదారు, ఆగమ పరీక్షల అధికారి మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ మాట్లాడుతూ దేవాలయాల పునరుద్ధరణ, భక్తులకు సౌకర్యాలు, భూముల పరిరక్షణ, ఆదాయం పెంపు సూత్రాలను అనుసరిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేసిన వ్యక్తి శ్రీనివాస్ అని కొనియాడారు. అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ 2014 నుండి 19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణంలో భాగంగా అర్చకులకు ఏర్పడిన సమస్యల పరిష్కారం విషయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీనివాస్ అని చెప్పారు. భూములను ఇచ్చిన రైతులతో సమానంగా అర్చకులకు కూడా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించిన ఘనత ఆయనదేనన్నారు. సన్మాన గ్రహీత శ్రీనివాస్ మాట్లాడుతూ దైవానుగ్రహంతో తనకు లభించిన ఉద్యోగ బాధ్యతలను దైవ చింతన ద్వారా ఏర్పడిన శక్తితో నిర్వహించినట్లు తెలిపారు. పౌర సన్మానం జరగటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. సభలో పండిత దేవి లక్ష్మీ నరసింహాచార్యులు, వల్లూరి వరప్రసాద్, వైకానస సేవా సంఘం ఉపాధ్యక్షులు తమిరిస హరిబాబు, అర్చకులు అగ్నిహోత్రం చంద్రశేఖర్, టీడీపీ నాయకులు విఎస్కే ప్రసాద్, జంపని పాల్ ప్రసాద్, వడ్లమూడి చంద్రశేఖర్, జర్నలిస్టు ప్రతాప్ శ్రీనివాస్, గుమ్మడి రంగయ్య, అర్చక సేవా సంఘం డివిజన్ కన్వీనర్ వంశీకృష్ణ, అధ్యక్షులు బృందావనం చక్రపాణి తదితరులు మాట్లాడారు. డాక్టర్ శ్రీనివాసమూర్తి, గ్రామస్తులు, బంధుమిత్రులు శ్రీనివాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ రోజున పదవి విరమణ చేసినటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఎంత నేను ఒక గొప్ప లక్షణాన్ని గమనించాను. ఆయన వేమూరు వస్తే ఆయన ఏమట అందరూ మనాడు ఉంటారు. ఒకళ్ళొకరు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు ఉద్యోగస్తులు కాదు. అంత సింపుల్ సిటీ. నిజంగా నాకు తెలియదు ఎంత పెద్ద పైపోస్టులు ఉన్నారని కూడా. కానీ ఏ రోజున కూడా ఆయన సింప్లిసిటీని వల్ల ఊరంటే అంత అభిమానం, ఊళ్ళో జనం అంటే అంత అభిమానం. ఎప్పుడు వేమూరు వచ్చినా పక్కన ఉండే 4-5 నాకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తులు. ఆయన మనస్తత్వం ఆ రోజునే మనకి అర్థమైంది. ఇదే సందర్భంలో ఈ గుళ్ళకి వెళ్ళడం ఇది పెద్ద అలవాటు లేకపోవడం వల్ల ఆయన మేము ఉపయోగించుకోలేకపోయాము. జన్మదినోత్సవం మన శ్రీనివాస్ కూడా అక్కడికి వస్తే నేను హరికృష్ణ తీసుకెళ్ళి మా జూనియర్ కామినేని శ్రీనివాసరావు పరిచయం చేసాము. అందుకని మేము కామినేని శ్రీనివాస్ జూనియర్ అనుకుంటాం. అలా శ్రీనివాస్ గారు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, కానీ బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మాకు ధైర్యంగా ఉండేది. ఏ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక తిరుపతి తప్పితే ఎన్ని గుళ్ళకి వెళ్ళాలంటే లాస్ట్ మూమెంట్లో ఫోన్ చేస్తే నడిచేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం జరుగుతుంది. ఒక గుర్తింపుతో ముందుకు నడుస్తారు వారి జీవితం అంతా కూడా. అటువంటి కోవకు చెందినటువంటి మన శ్రీనివాసు ఈ రోజున పదవీ విరమణ చేసిన అనంతరం మన గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ ఒక చిన్న సభను ఏర్పాటు చేసుకుని ఈ గ్రామ సభలాగా ఇక్కడే గౌరవంగా వారిని సత్కరించాలనే సంకల్పం చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ గౌరవప్రదమైనటువంటి సభ ద్వారా ఆయన యొక్క శేష జీవితంలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు తన యొక్క తెలివితేటలతో ఏదైనా సరే మంచి మంచి కార్యక్రమాలు సమాజానికి హితం జరిగి